నిన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల గారు ఇగ్నైట్ ఈవెంట్లో క్లియర్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారనమాట. రాబోయే రోజుల్లో ఇక మీదట అన్ని ప్రోడక్ట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాము. ముఖ్యంగా వీళ్ళకి కోపైలట్ ప్రజెంట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, మోస్ట్లీ అందరూ యూజ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్లో కోపైలట్ వాడని యూజర్స్ లేకుండా ఉన్నారన్నమాట. అంత బాగా కోపైలట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కోపైలట్ని బాగా ఇంటిగ్రేట్ చేసాము. దాంతోపాటుగా మైక్రోసాఫ్ట్ ఏజెంట్స్ అయితే వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ అయిన సత్య నాదెళ్ల గారు ఇగ్నైట్ ఈవెంట్లో గురించి ఏం అప్డేట్ చేస్తారో ఈ రోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మన తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే వీళ్ళ ఇగ్నైట్ ఈవెంట్లో వీళ్ళ మెయిన్ ఫీచర్ చూడండి. మైక్రోసాఫ్ట్ బ్లాగ్, బుక్ ఆఫ్ న్యూస్, ఏజెంట్స్, ఈవెంట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. వీళ్ళు ఒకటే హైలైట్తో వచ్చారు, కోపైలట్ ఈజ్ ద యూఏ ఫర్ ఏఐ. కోపైలట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యూజర్ ఇంటర్ఫేసు. సో నథింగ్ బట్ కోపైలట్ని అంత హై లెవెల్లో వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో కోపైలట్లో మీరు ప్రీవియస్గా కూడా చూడడం జరిగింది. మనం టెక్స్ట్ టు ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు, లేకపోతే టెక్స్ట్ టు బ్లాగ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదే మన మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఏమైనా టాపిక్స్ ఇచ్చిన టాపిక్ అవుట్పుట్ ఇస్తుంది, లేకపోతే మీకు సజెషన్స్ ఇస్తుంది. నథింగ్ లైక్ ChatGPT వెర్షన్ ఎలాగవుతుందో అలాగే అనమాట. బట్ ఇందులో మన డాక్యుమెంట్స్ మీద మరింత ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోవచ్చు, టీమ్స్తో కలిపి వర్కౌట్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ పెట్టారనమాట మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు. దానికోసం నేను పెట్టిన ఈవెంట్ ఇది అనమాట, ఇగ్నైట్ ఈవెంట్ ఇది. సో వీళ్ళు మేజర్గా హైలైట్ చేస్తుంది ఏజెంట్స్ గురించి హైలైట్ చేస్తున్నారు అంటే ఎగ్జిస్టింగ్గా వీళ్ళ కోపైలట్ యూజ్ చేసిన యూజర్స్ దాదాపుగా రోజుకి ఒక 30 నుంచి 60 నిమిషాలు టైం సేవ్ చేసుకుంటున్నా అని చెప్పారు. అలానే వడాఫోన్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. కోపైలట్ని యూజ్ చేసిన వడాఫోన్ కంపెనీ వాళ్ళు వీళ్ళు రోజు టవర్స్ ఏదైతే బేస్ స్టేషన్స్ ఉంటాయో ఆ బేస్ స్టేషన్ దగ్గర టవర్స్ కాంట్రాక్ట్స్ ఇస్తారనమాట. కొన్ని వందల కాంట్రాక్ట్స్ వస్తాయి. దానికి రోజుకి చాలా టైం స్పెండ్ చేసి ఏ కాంట్రాక్ట్ని ఓకే చేయాలి, ఏ కాంట్రాక్ట్ని ఓకే చేయకూడదని చెప్పి టైం స్పెండ్ చేసేవారు. బట్ వీళ్ళు వడాఫోన్ వాళ్ళు ఇలాగ వీళ్ళ కోపైలట్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా కాంట్రాక్ట్స్ కోపైలట్కి ఇవ్వడం ద్వారా వారానికి ఒక్కొక్క పర్సన్ 3 గంటల సమయం అయితే సేవ్ చేసుకోగలుగుతున్నారంట. అలా సేవ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు మైక్రోసాఫ్ట్ కోపైలట్ పేజెస్లో కూడా అప్డేట్ గురించి చూపిస్తున్నారు అనమాట. కోపైలట్ పేజెస్లో మనం ఏదైనా జస్ట్ ఒక ఇన్పుట్ టాపిక్ ఇస్తే అది ఫాస్ట్గా ఎలా జనరేట్ చేస్తుంది, ఏ ఇన్పుట్స్, లేకపోతే డాక్యుమెంట్స్ ఎలా జనరేట్ చేస్తుంది, అవన్నీ కూడా వర్క్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ కోపైలట్ ఎక్సెల్లో కూడా ఎలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఏ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఎక్సెల్ ఫార్మాట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎక్సెల్స్లో దాన్ని బట్టి ఇన్సైట్స్ ఎలా తీసుకురావచ్చు, అవన్నీ కూడా కోపైలట్ హెల్ప్ చేస్తుంది. అది కూడా ఏఐని యూజ్ చేస్తామని చెప్తున్నారు. చూడండి, ఈ టాపిక్స్ అన్ని కూడా దాని గురించి అనమాట. సర్వీస్ జనరేట్ చేయడం కానీ, కోపైలట్ యాక్షన్స్, చిన్న ఇన్పుట్ ఇచ్చి దాన్ని ఆటోమేటిక్గా అదే వర్క్ చేసుకునే విధంగా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏజెంట్ కింద వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ నేను ఈ ఏజెంట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో చెప్తాను. బట్ బేసిక్ ఓవర్ గురించి ఇప్పుడు నీకు చెప్తున్నాను. షేర్ పాయింట్ ఏజెంట్స్. సో షేర్ పాయింట్లో ఒక పలానా వర్క్ చేయడం కోసం ఒక ఏజెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏజెంట్ మిగిలిన వర్క్ అనేది చేస్తుంది అనమాట. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేజర్గా వీళ్ళు ఏం చెప్తారంటే కోపైలట్ ప్లస్ ఏజెంట్స్, దీనికి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్పారనమాట. ఈ షేర్ పాయింట్ అనేది ఒక మెయిన్గా షేర్ పాయింట్స్లో ప్రజెంటేషన్స్ కానివ్వండి, లేకపోతే డాక్యుమెంట్స్ కానీ చాలా ఉంటాయి టాపిక్స్ అనేవి. వీళ్ళు షేర్ పాయింట్ సంబంధించి ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్లోకి వచ్చేసి ఇలాగ వీళ్ళు @ అని యాడ్ చేసి వీళ్ళకి కావాల్సిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ప్రోడక్ట్ హబ్లోకి యాడ్ చేసి మనకి రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని ఇన్సైట్స్ ఇవ్వని చెప్తే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏజెంటే నెతుక్కుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇలా టైం సేవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏజెంట్స్ ఎలా హెల్ప్ అవుతుందని చెప్పడానికి టొయోటో సంబంధించిన ఇంజనీర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్లో కూడా ఏజెంట్స్ని అయితే యూజ్ చేస్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్ని ఏజెంట్స్ని యూజ్ చేసి వర్క్ చేస్తుందని చెప్పారు. ఏ స్టాక్ని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట, స్పెసిఫిక్గా ఏ రిలేటెడ్ అప్లికేషన్స్ రన్ చేయడం కోసం. దీనికోసం ఇంత భారీ సర్వర్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. చూడండి, అజూర్ HB-V5 అన్మ్యాచ్డ్ క్లౌడ్ సూపర్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు అజూర్ అనేది మేజర్గా క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట, చాలా పాపులర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అజూర్లో కూడా వీళ్ళు ఇంటిగ్రేషన్ చేశారనమాట. అందులో కూడా కోపైలట్ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళకి అజూర్ ఫౌండరీ దీని గురించి ఒక డెమో కూడా ఇచ్చారనమాట. డైరెక్ట్ వాయిస్తో కమాండ్స్ ఇచ్చి ఆ వాయిస్ కమాండ్స్ ఏజెంట్తో ఇంటరాక్ట్ అయ్యారు ఈ పర్సన్. Co-pilots and stuff. But what if we could do a little bit more and maybe make it a little more personal, hopefully with a phone call?
ఫోన్ కాల్ చేస్తున్నాడు చూడండి. Hello, is somebody there? Hi, Seth. Yes, I'm here. I see you're getting ready for a winter camping trip. You certainly can. Send me to the concierge page, please. Great. How cool is this? Sending you to the concierge page now. మీరు గమనించారా, ఇప్పుడు దాకా ఈ పర్సన్ ఎవరైతే అజూర్ సంబంధించిన ఏ మోడల్తో ఇంటరాక్ట్ అవుతున్నారో ఆ ఏజెంట్ యాక్చువల్గా అది మనిషి కాదనమాట, అంత మాట్లాడుతుంది అనమాట. సో ఇన్ కేసు కొన్ని పరిస్థితుల్లో హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేని పరిస్థితుల్లో కూడా మనతో హ్యూమన్లా మాట్లాడే రోజులు అయితే వచ్చేస్తుంది అనమాట. అంత అడ్వాన్స్డ్ లెవెల్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిల్డ్ చేసామని చెప్తున్నారు. వాళ్ళ క్లౌడ్ ప్లాట్ఫామింగ్లో దీన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు చాట్ బోర్డ్స్లో మనం పలానా ఇన్పుట్ ఇచ్చి చాట్ జీపీటీలో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇన్పుట్స్లో వాళ్ళ కోపైలట్ ప్లాట్ఫామ్లో మనం ఇన్పుట్ ఇస్తాం, ఆ ప్రాంప్ట్కి అవుట్పుట్ ఇస్తుంది. అలా చాట్ బోర్డ్ వర్క్ అవుతుంది. బట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే అదొక నాలెడ్జ్ హబ్ లాగా ఆటోమేటిక్గా ఇంత డేటాబేస్ దానికి వెళ్ళిపోతుంది అనమాట. సో నువ్వు పలానా టాస్కులు చేయమని చెప్పి ముందుగానే డిఫాల్ట్గా నువ్వు ఇలా క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ ఇవ్వని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అంటే ఒక మనిషి లాగానే పలానోడు ఈ ప్రశ్న వేస్తే ఇలాంటి రిప్లై ఇవ్వాలని చెప్పి ఆ ఏజెంట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. అందుకని ఏజెంట్ అనమాట. మన ప్లేస్లో ఒక ఏజెంట్ వర్క్ చేస్తున్నాడంటే మనం చేసే పని ఏజెంట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఏజెంట్లు కూడా మన పనిని ఏజెంట్లు చేసుకుంటూ ఉంటే అది ఒక బాట్ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక టాస్క్ని ఫినిష్ చేయడం కోసం మన టైంని సేవ్ చేసి మన మనీని సేవ్ చేసి ప్రొడక్టివిటీని పెంచడం కోసం ఏజెంట్ వర్క్ చేస్తూ ఉంటాయి. దాని మీద ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ కానీ, గూగుల్ వంటి కంపెనీ కానీ, అమెజాన్ కానీ ఎవరైనా చూడండి, వాళ్ళందరూ ఇప్పుడు మీద పడ్డారండి. ఎందుకంటే అది దాని మీద ఉంటేనే టైం సేవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీని పెంచవచ్చు. వీళ్ళు ఈవెంట్లో కూడా ఒక మాట చెప్పారు, ఎవరైతే మైక్రోసాఫ్ట్ యూజర్స్ ఉన్నారో లేకపోతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారో, సర్వీస్ యూజ్ చేసే కంపెనీస్ ఉంటాయో వారి యొక్క ప్రొడక్టివిటీని పెంచుకునే విధంగా ఈ ఏఐని అయితే ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సో అది చిన్న విషయం కాదు. ఏఐని యూజ్ చేసి ఇంత ప్రొడక్టివిటీ పెంచుతామని చెప్పి ఈ పెద్ద కంపెనీలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఏఐ రేస్లోనే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాం. ఏఐ నేర్చుకున్న వాళ్ళు రేస్లో ముందుంటారు. అందుకని మీరు కూడా సాధ్యమైనంత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ రీసెంట్ కోపైలట్ ఏఐ ప్లాట్ఫామ్ సంబంధించిన అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.